పండుగలు పబ్బాలు వచ్చినాయంటే చాలు దుక్నాల కాడ బంపర్ ఆఫర్లు నడుస్తుంటాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 1000 రూపాయల బట్టలు కొంటే కూపన్ ఇస్తాం. పండుగ నాడు లక్కీ డ్రాల కార్ గెలుచుకునే ఛాన్సు, బైకులు గెలుచుకునే భాగ్యం రావచ్చని ఊరిస్తే పబ్లిక్ అంతా ఊరుకురికి కొంటారు. అట్లనే పండుగల పేరు మీద ఈ ఆటలు ఇస్తామని లక్కీ డ్రాలు పెట్టంగా సుతా చూసినాం. ఇక ఇప్పుడు గివిట్ని సుతా లాటరీ తొవ్వలకు తెచ్చిండ్రుల్లా. తెలంగాణలో ఏ మూలకు పోయినా ఎకరం 30-40 లక్షలకు తక్కువ లేదు. ఇక సిటీ సుట్ అయితే కోట్లే, కానీ ఈ భూమి ఎకరం ఉత్త 5,000. ఆసామి 2 ఎకరాలు అమ్ముతాడట 10,000కు. మీదికెళ్ళి ఇంకో 10 గుంటలు కూడా ఇస్తాడట. అబ్బా అడ్రస్ చెప్పురి, చెప్పున పోయి పైకం కట్టి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఆత్రపడారు. ఎందుకంటే 500 మందిని 10,000 రూపాయలకు ఒక టోకెన్ చొప్పున అమ్మి ఆ డ్రాలో గెలుపొందిన వారికి ఈ ల్యాండ్ మొత్తం ఇవ్వబడుతుంది. ఈ 500 కంటే పైన అనుమతి లేదు, ఓన్లీ 500 మెంబర్స్ మాత్రమే. గదన్నట్టు లక్కీ లాటరీ సిస్టమ్ పెట్టిండు. 10,000 కట్టి టోకెన్ తీసుకోవాలి, అది కూడా 500 మందికే ఛాన్స్. అంటే 50 లక్షలు వస్తాయి అన్నట్టు. ఈ లెక్కన ఎకరం 25 లక్షలు కూడా పడది. ఈడ 30 లక్షలకు మీదనే నడుస్తుందట. పైసలు అర్జెంట్ అక్కరుండి రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నందుకు ఈ ఆఫర్ ఇచ్చిండట కామారెడ్డి జిల్లా బస్వన్నపల్లిలుండే రాజన్న. చాలా మంది పైసలు కడతనే ఉన్నారు. వస్తే 2 ఎకరాలు, పోతే 10,000 అని. 500 మంది పేర్లతోటి సంక్రాంతికి డ్రా తీస్తాడు. ఎవరి పేరు వెళ్తారు రిజిస్ట్రేషన్ ఖర్చులు పెట్టుకొని పట్టా చేయించుకోవాలి. 10,000కే 2 ఎకరాల 10 గుంటలు వచ్చే కిస్మత్ ఎవలకుందో మరి. ఇటు భువనగిరి జిల్లా పంతంగిలకు ఈ అన్న సుత గదే ఉపాయం చేసిండు. 144 గజాలు అమ్ముతానికి 25 లక్షల ప్లాట్ ను 1000 రూపాయలు కట్టి సొంతం చేసుకోవచ్చు. జనవరి 26 తారీఖు నాడు డ్రా. కూపన్లు అయినా కాకపోయినా నాకు వచ్చే డబ్బుల్లో నా ఒక గ్రామానికి 30% ఖచ్చితంగా ప్రజాసేవ ఫౌండేషన్ పేరు మీద నా ఊరికి ఇస్తా పక్క. చాలా తక్కువలు వస్తుంది కాబట్టి మస్తు మంది పోటీలు పడతారు. ఓనర్ కు మంచిగా పడతలు పడతాయి. డ్రాల పేరు వచ్చిన వాళ్ళు లక్కీలో పడతారు. గా నసీబు ఎవలకుందో గానీ ఆఫర్లు అదిరినైలే.